కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత ఆనందపడుతుందో, నాకు తాటిపండ్లు చూస్తే చాలండి అంత ఆనందం వేస్తుంది. ఎంత పనున్నా సరే చాలా ఓపికగా తాటిపండు గుజ్జయితే తీసుకుంటాను. తాటిపండు మీద ఉన్న తోలు తీసేసి, టెంకల మీద ఇలా చిన్న టీ గ్లాసు నీళ్లు పోసి 5 నిమిషాలు పక్కన ఉంచిన తర్వాత గుజ్జు తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నెలో 1 కప్పు తాటిపండు గుజ్జు, అరకప్పు బెల్లం, అరకప్పు పొడి బియ్యం పిండి, అరకప్పు ఉప్మా రవ్వ వేస్తున్నానండి. మీకు ఉప్మా రవ్వ వేసుకోవడం నచ్చకపోతే సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వైనా వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా ఇలా చేత్తో కలిపేసుకొని మూత పెట్టి ఒక గంట సేపు పక్కన ఉంచాలి. ఇలా గంట సేపు నానపెట్టుకోవడం వల్ల బెల్లం కరిగిపోయి రవ్వ కూడా చక్కగా నాని ఉంటుందండి. గంట తర్వాత మూత తీసేసి పావు కప్పు ఎండు కొబ్బరి పొడి, 1 స్పూన్ యాలకుల పొడి వేసి ఇలా ఒకసారి అంతా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. మీకు పిండి పలుచగా అనిపిస్తే కనుక కొంచెం పొడి బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆకు మీద కానీ, కవర్ మీద కానీ చేతికి ఇలా నూనె రాసుకొని మీకు నచ్చిన సైజులో పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకోవాలి. ఇలా గారెలు ఒత్తుకునేటప్పుడు మరీ మందంగాను కాకుండా, పలుచగాను కాకుండా ఒత్తుకోవాలి. మీడియంగా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. మీరు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి నూనె మరిగించేస్తే మాత్రం గారెలు వేసిన వెంటనే పైన రంగొస్తాయి కానీ లోపల ఉడకవండి. అందుకనే చిన్న మంట మీద ఇలా ఎర్రగా వేయించుకోవాలి. అలాగే నూనెలో గారెలు వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకుండగా కొంచెం పైకి తేలిన తర్వాత ఇలా 2 పక్కలా తిప్పుకొని ఎర్రగా కాల్చుకుంటే చాలా చాలా బావుంటాయండి. ఈ తాటి గారెలు 4, 5 రోజులు నిల్వ కూడా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు తాటిపండు దొరికితే తప్పకుండా ట్రై చేసి చూడండి.